ద్వారా టెక్స్టువల్ గ్రామర్లో భాగంగా 10th క్లాస్కి సంబంధించిన పార్ట్ 1 పార్ట్ 2 వీడియో చూడకుంటే తప్పకుండా చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చాలా ఇంపార్టెంట్ అండి టెక్స్టువల్ గ్రామర్. ఎవరైతే టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకు పేపర్ 1 పేపర్ 2 30 మార్కులకు 30 మార్కులు సాధించే దిశగా, అదేవిధంగా ఎస్జిటి వాళ్ళకైతే దాదాపుగా 12 మార్క్స్ సాధించే విధంగా మన క్లాసులు చేస్తున్నాం కాబట్టి 100% వాటన్నిటి కూడా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. అదే రకంగా లెజెండ్స్ ఎప్పుడు కూడా లైక్ చేసే వీడియో వింటారు కాబట్టి 100% లైక్ చేసి ఉంటారో మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మెయిన్గా చూసినట్లయితే ఒక్కసారి మనము 10th క్లాస్ గ్రామరే కానీ చాలా ఈజీగా ఉంటుందండి, కాన్సెప్ట్ అర్థం కావాలి. ఇక్కడ చూడండి, నాన్ ఫైనైట్ క్లాజెస్ ఏమి ఇచ్చాడండి? నాన్ ఫైనైట్ క్లాజెస్ అనేటువంటి 2 రకాలుగా ఉంటుందండి ఇంగ్లీష్లో. ఇక్కడ చూడండి, వీ హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ క్లాజెస్, ఫైనైట్ క్లాజ్ ఒకటండి, అదేవిధంగా నాన్ ఫైనైట్ క్లాజెస్. చూడండి, లుక్ ఎట్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్. వంగారి మాత లెడ్ V2 ఇచ్చాడండి. లెడ్ ద మూమెంట్ సి ఓన్ V2 ద నోబెల్ ప్రైజ్. సెకండ్ సెంటెన్స్ చూసినట్లయితే, లీడింగ్ ద మూమెంట్ వంగారి మాత ఓన్, ఇక్కడ ఓన్ ఇచ్చాడు V2, ఓన్ ద నోబెల్ ప్రైజ్. ఇక్కడ చూడండి, మనం సేమ్గా ఫైనైట్ క్లాజ్ అంటే ఏంది, నాన్ ఫైనైట్ క్లాజ్ అంటే ఏంది. ఫైనైట్ క్లాజ్ అంటే మనం ఈజీగా అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఏదైనా ఒక టెన్స్ను కలిగి ఉంటుంది, ఇది డిపెండెంట్. నాన్ ఫైనైట్ అంటే ఇలాంటి టెన్స్ను రెఫర్ చేయకుండా ఫైనైట్ క్లాజ్ పైన మనకు డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు అదే ఇచ్చాడండి. ఇక్కడ మొదటి వాక్యంలో మనకు ఇక్కడ లెడ్ అనేటువంటిది V2 ఇచ్చాడు, ఇక్కడ ఓన్ అనేటువంటిది V2 ఇచ్చాడు. అంటే ఇందులో మనకు నాన్ ఫైనైట్ క్లాజ్ అనేటువంటిది లేదండి, ఓన్లీ ఫైనైట్కి సంబంధించినటువంటి వాక్యం. కానీ ఇక్కడ చూడండి, సెకండ్ వాక్యంలో లీడింగ్ ద మూమెంట్ అనేటువంటిది ఏమవుతుందంటే నాన్ ఫైనైట్ క్లాజ్ అవుతుంది. ఎందుకంటే లీడింగ్ ద మూమెంట్లో ఎలాంటి టెన్స్ను మనం తెలియజేయడం లేదు సెంటెన్స్ కాబట్టి దానికి నాన్ ఫైనైట్ క్లాజ్ అంటాము. ఇదే వంగారి మాత ఓన్ V2 సింపుల్ పాస్ట్ టెన్స్ని తెలియజేస్తుంది కాబట్టి దీనికి మాత్రం మనము ఫైనైట్ క్లాజ్ అని పిలవడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. టెన్స్ తోటి కంప్లీట్ మీనింగ్ ఇస్తే ఫైనైట్ క్లాజ్, నాన్ ఫైనైట్ క్లాజ్ అంటే ఫైనైట్ క్లాజ్ పైన ఆధారపడి ఎలాంటి టెన్స్ను తెలియజేయకుంటే అది మనకు నాన్ ఫైనైట్ క్లాజ్ అనేటువంటిది అవుతుంది. ఇక్కడ మనకి ఇచ్చాడండి V2 కాల్డ్ ఫైనైట్ వర్బ్స్, ఇట్ ఈస్ కాల్డ్ టెన్స్. ఈ రకంగా అయితే ఇచ్చారు. సో దిస్ ఆర్ ద కాల్డ్ ఫైనైట్ వర్బ్స్ యాజ్ దే హ్యావ్ టెన్స్ ఉంటుంది కాబట్టి ఫైనైట్ టెన్స్ అంటాము దానికి, లేకుంటే ఫైనైట్ వర్బ్స్ అంటాము మనము, కాబట్టి ఫైనైట్ క్లాజ్ అంటాము. ఈ రకంగా అయితే ఇవ్వడం అనేటువంటిది జరిగింది. వేర్ అన్ ఎగ్జాంపుల్ 2, దేర్ ఆర్ 2 క్లాజెస్ లీడింగ్ ద మూమెంట్ అండ్ వంగారి మాతై ఓన్ ద నోబెల్ ప్రైజ్. ద వర్బ్ ఇన్ ద ఫస్ట్ క్లాస్ హ్యాస్ నో టెన్స్ వైల్ ద ఓన్ ఇన్ ద సెకండ్ క్లాస్ హ్యాస్ టెన్స్, పాస్ట్ టెన్స్. అదే చెప్తున్నాడండి, సెకండ్ దాంట్లో ఉంది కానీ ఫస్ట్ దాంట్లో లేదు అనేటువంటిది చెప్పడం జరిగింది. నెక్స్ట్ అదే ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనము వెరీ ఇంపార్టెంట్ అండి. ద వర్బ్ విత్ టెన్స్ ఇస్ నౌన్ యాజ్ ఫైనైట్ వర్బ్ అంటాం మనము. అండ్ ద క్లాస్ దట్ హ్యాస్ ఫైనైట్ వర్బ్ ఈస్ నౌన్ యాజ్ ఫైనైట్ క్లాస్. ఫైనైట్ వర్బ్ అదేవిధంగా ఫైనైట్ క్లాస్. ఓకే, ఇన్ ద సేమ్ వే ద వర్బ్ దట్ హ్యాస్ నో టెన్స్ ఈస్ నౌన్ యాజ్ నాన్ ఫైనైట్. నో టెన్స్ నాన్ ఫైనైట్ వర్బ్ అని పిలవడం అనేటువంటి జరుగుతుంది. దానికే నాన్ ఫైనైట్ క్లాస్ అని పిలవడం జరుగుతుంది. ఇంతకుముందు మనం ఎక్స్ప్లెయిన్ చేసిందే ఇదండి, కాబట్టి చాలా సింపుల్. ఇక్కడ ఇచ్చారు చూడండి, నాన్ ఫైనైట్ క్లాస్ డిపెండ్స్ ఆన్ ఫైనైట్ క్లాస్. ఇంతకుముందే నేను చెప్పాను, వెరీ ఇంపార్టెంట్. లీడింగ్ ద మూమెంట్ నాన్ ఫైనైట్ క్లాస్. వంగారి మాతే ఓన్ ద నోబెల్ ప్రైజ్, ఫైనైట్ క్లాస్. ఎందుకంటే ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ V2 ఉంది కాబట్టి టెన్స్ను తెలియజేస్తుంది. కాబట్టి ఇది ఏమవుతుందంటే మనకంటే ఫైనైట్ క్లాజ్ అవుతుంది, ఇది నాన్ ఫైనైట్ క్లాస్ అవుతుంది. ఈ రకంగా వీ షుడ్ నోట్ దట్ నాన్ ఫైనైట్ క్లాస్ హ్యాస్ నో సబ్జెక్ట్, ఎలాంటి సబ్జెక్ట్ అనేటువంటిది లేదు ఈ వాక్యంలో, లీడింగ్ ద మూమెంట్ అనేటువంటి దాంట్లో. అండ్ యూ ఓన్లీ కెన్ డిసైడ్ ద టెన్స్ అండ్ నాన్ ఫైనైట్ క్లాస్ ఫ్రమ్ ద ఫైనైట్ క్లాస్. ఈ రకంగా మిగతా ఎగ్జాంపుల్స్ ఇచ్చారండి. ఈ ఎగ్జాంపుల్స్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ చూసినట్లయితే మనము ఇచ్చినటువంటి వాక్యాలలో నాన్ ఫైనైట్ అనేటువంటిది ఐడెంటిఫై చేయాలి. సింపుల్గా నాన్ ఫైనైట్ అనేటువంటిది మనకు టెన్స్ అనేటువంటిది ఎలాంటి టెన్స్ తెలియజేయదు. చూడండి, బార్న్ ఇన్ లండన్
నాన్ ఫైనైట్ క్లాస్ అండి. ఎందుకు ఈ వాక్యంలో ఎలాంటి టెన్స్ అనేటువంటి తెలియచేయదు. ఈ బికేమ్ సబ్జెక్ట్ ప్లస్ V2 ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్, కాబట్టి ఇది దేనికి ఎగ్జాంపుల్ అవుతుందండి? ఫైనైట్ క్లాస్. హ్యావింగ్ డన్ హిస్ హోంవర్క్, ఇది ఏమవుతుంది? నాన్ ఫైనైట్ క్లాస్. హీ వెంట్ అవుట్ టు ప్లే, ఫైనైట్ క్లాస్. అదేవిధంగా రికగ్నైజ్డ్ బై హిస్ బాస్, నాన్ ఫైనైట్ క్లాస్. హీ గాట్ అన్ appreciation letter, finite class. Encouraged by his father, non finite class. అదేవిధంగా రవి got distinction in his final exams, finite class. చాలా సింపుల్ అండి. విత్ ద 3 ground tall, non finite class. అండ్ ఇక్కడ మాత్రం ఫైనైట్ క్లాస్. ఆ తర్వాత 6th one, we left the room and went home to search for the books అనేటువంటిది 6th one కొద్దిగా డిఫికల్ట్ అనిపిస్తుంది మనకు. we left అనేటువంటి సబ్జెక్ట్ ప్లస్ V2 కాబట్టి ఇదేమవుతుందండి? ఇక్కడ ఫైనైట్ క్లాస్ అవుతుంది. తర్వాత టు సెర్చ్ ఫర్ ద బుక్స్ అనేటువంటిది ఇది మాత్రము నాన్ ఫైనైట్ క్లాస్. డు వీ హ్యావ్ ద మనీ టు బై, టు బై అనేటువంటిది టు బై ద కార్, నాన్ ఫైనైట్ క్లాస్ అండి. ఇది మాత్రము ఫైనైట్ క్లాస్. we were not able to get away until now, కాబట్టి ఇక్కడ టు గెట్ అంటిల్ నౌ అనేటువంటిది నాన్ ఫైనైట్ క్లాస్, ఇది మాత్రం ఫైనైట్ క్లాస్. హ్యావింగ్ రీడ్ బుక్, చూడండి ఇక్కడ నో టెన్స్ కాబట్టి ఇక్కడ నాన్ ఫైనైట్ క్లాస్, ఇది మాత్రము ఫైనైట్ క్లాస్. నాకు తెలిసి అయితే ఈజీ అనిపిస్తుంది. 10th one అనేటువంటిది ఆన్సర్ ఒకసారి తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేయండి. చూసినట్లయితే అబ్జర్వ్ హౌ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ హ్యావ్ బీన్ రీరిటెన్ టు ఇంక్లూడ్ నాన్ ఫైనైట్ క్లాజెస్. నాన్ ఫైనైట్ క్లాజెస్ అనేటువంటిది వీటికి రాయండి అని చెప్తూ ఉన్నాడు. అయితే మనకు రీరైట్ అనేటువంటిది ఇచ్చాడు కాబట్టి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, నాన్ ఫైనైట్ క్లాజ్ అంటే మనకు తెలుసు అంటే ఎలాంటి టెన్స్ అనేటువంటిది ఇండికేట్ చెయ్యదు. చూడండి, వెన్ సెట్ వ్యాన్ గో, హూ వాస్ ఇన్ హాలైన్ ఇన్ 1853 ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ ఫేమస్ పెయింటర్ అనేటువంటిది ఇచ్చిండు. ఈ వాక్యానికి రీరైట్ రాయమంటుండు. చూడండి ఒకసారి, చూడండి ఈ రెండు తీసేస్తాడండి. హూ వాస్ బార్న్ ఇన్ ద హాలైన్ ఇన్ 1853, ఇది ఏమవుతుందండి? నాన్ ఫైనైట్ క్లాజ్ అవుతుంది. తర్వాత వాన్సెట్ వ్యాగ్ ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్ ఫేమస్ పెయింటర్ అనేటువంటిది ఇక్కడ రాయడం అనేటువంటి జరిగింది. ఇది ఏమవుతుంది మనకంటే ఫైనైట్ క్లాస్ అవుతుంది. ఈ రకంగా ఎగ్జాంపుల్స్ ఇట్లానండి, ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నెక్స్ట్ సెంటెన్స్ చూసినట్లయితే ఇక్కడ మనము ఆల్తో హిస్ టాలెంట్ వాస్ అన్రికగ్నైజ్డ్ త్రూ అవుట్ హిస్ లైఫ్, ఇట్ వాస్ మచ్ అప్రిషియేటెడ్ ఆఫ్టర్ హిస్ డెత్ అనేటువంటిది ఇచ్చిండు. మనం ఇప్పుడు ఆల్తో చూడండి, ఇక్కడ ఆల్తో అనేటువంటిది రాసి తర్వాత అన్రికగ్నైజ్డ్ త్రూ అవుట్ హిస్ లైఫ్ అనేటువంటిది రాసిన తర్వాత హిస్, ఇక్కడ చూడండి ఇక్కడ రాస్తాం హిస్ టాలెంట్ వాస్ మచ్ అప్రిషియేటెడ్ ఆఫ్టర్ హిస్ డెత్ అనేటువంటిది రాయొచ్చు. అంటే ఇక్కడ మనం ఏం చేయమంటుందంటే ఇచ్చినటువంటి వాక్యంలో మనకు ఇంక్లూడ్ ద నాన్ ఫైనైట్ క్లాస్ను కూడా తీసుకొని రాయమంటుండే. కింద ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారండి, చూడండి ఒకసారి. ఆల్దో ఎంకరేజ్డ్ త్రూ అవుట్ హిస్ లైఫ్ అనేటువంటి దాంట్లో నాన్ ఫైనైట్ అనేటువంటిది ఉందండి, నాన్ ఫైనైట్ క్లాస్. తర్వాత వచ్చేటువంటి హిస్ టాలెంట్ వాజ్ అనేటువంటిది ఫైనైట్ క్లాస్. ఈ రకంగా నెక్స్ట్ 3rd one చూసినట్లయితే ఆఫ్టర్ హీ హ్యాడ్ ఫెయిల్డ్ ఇన్ ఎవ్రీ కెరీర్ హీ హ్యాడ్ అటెంప్టెడ్. ఓకే, ఇక్కడ హీ హ్యాడ్ అటెంప్టెడ్ అనేటువంటిది ఏమవుతుంది? ఫైనైట్ క్లాసే అవుతుంది మళ్ళీ మనకు. కానీ ఇక్కడ చూడండి, వ్యాన్ గోస్ ఫస్ట్ టర్న్డ్ అనేటువంటిది ఇక్కడ ఫైనైట్ క్లాస్. అంటే ఇక్కడ దేని కిందికి తీసుకోవాలి మనం? ఇక్కడ ఆఫ్టర్ హీ హ్యాడ్ ఫెయిల్డ్ అనేటువంటిది ఇచ్చారు కదా, ఇక్కడ చూడండి హ్యావింగ్ అనేటువంటిది యూజ్ చేసి రాసండి. హ్యావింగ్ ఫెయిల్డ్ ఇన్ ఎవ్రీ కెరీర్ హీ హ్యాడ్ అటెంప్టెడ్. చూడండి, హ్యావింగ్ ఫెయిల్డ్ ఇన్ ఎవ్రీ కెరీర్ అనేటువంటిది నాన్ ఫైనైట్ క్లాస్ కిందికి తీసుకొని రాసిండు. ఫస్ట్ టర్న్డ్ టు ఆర్ట్ టు ఎక్స్ప్రెస్ హిస్ స్ట్రాంగ్ ఫీలింగ్స్. అయితే మనకు ఐడెంటిఫై చేయమంటాడండి. కామన్గా మనకు దానికి రీరైట్ రాయమని ఏమడగడు, ఐడెంటిఫై చేయడం అనేటువంటిది సింపుల్. నాన్ ఫైనైట్ క్లాస్కు నో టెన్స్, అదేవిధంగా ఫైనైట్ క్లాస్కు పర్టికులర్ టెన్స్ అనేటువంటిది ఉంటుంది. ఈ రకంగా అయితే మనకు నాన్ ఫైనైట్ క్లాస్ ఫైనైట్ క్లాస్ అయితే ఈజీగా మనం అయితే ఐడెంటిఫై చేయవచ్చు. కాబట్టి
నెక్స్ట్ రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇంక్లూడ్ ద నాన్ ఫైనైట్ క్లాస్. కాబట్టి దీనికి రీరైట్ రాయమని చెప్తుండు, పెద్దగా మనకైతే అవసరం లేదండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిపోర్టెడ్ స్పీచ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకైతే రిపోర్టెడ్ స్పీచ్ అనేటువంటి డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ 7th క్లాస్లో 8th క్లాస్లో అద్భుతంగా ఉందంటే ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అపార్ట్ ఫ్రమ్ ద గ్రౌండ్ రూల్స్ that are laid down for reporting in traditional grammar books, there are certain other examples that are to be followed to make the speech and appealing. ట్రెడిషనల్ గ్రామర్లో కొన్ని రూల్స్ మనం పాటించాము, దాంట్లో మళ్ళీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటువంటి ఎక్సెప్షనల్ ఉన్నాయి, వాటిని గమనించండి అని చెప్తుండు. అవి ఏంటి అనేటువంటిది, సపోజ్ యూ వాంట్ టు టెల్ సంబడి వాట్ రామ్ సెడ్, దేర్ ఆర్ 2 ways టు డూయింగ్ దిస్. అంటే ఒక డైరెక్టర్ స్పీచ్ని 2 రకాలుగా చెప్పొచ్చండి అని చెప్తున్నాడు, కాబట్టి ఇంపార్టెంట్ అండి. ఒకసారి చూసినట్లయితే రామ్ సెడ్ ఐ ఆమ్ ఫీలింగ్ ఇల్ అనేటువంటిది చెప్పిండు, దానికి ఏ రకంగా రాయొచ్చు, యూ కెన్ యూజ్ రిపోర్టెడ్ స్పీచ్. రాము సెడ్, చూడండి ఒక్కసారి మళ్ళీ రూల్ చెప్తున్నాం, ఒక్కసారి నోట్ పెట్టుకుని రూల్ చెప్పుకుంటున్నాం. ఎప్పుడైనా సరే సింపుల్ పాస్ట్ టెన్స్ కానీ సింపుల్ ప్రజెంట్ టెన్స్ కానీ మనకు రిపోర్టెడ్ స్పీచ్లో వస్తే అది ఎలాంటి చేంజెస్ అనేటువంటిది ఉండదు. సబ్జెక్ట్ ప్లస్ V2 లేకుంటే రామ్ సేస్ అనేటువంటి సింపుల్ ఇలాంటివి ఉంటే ఎలాంటి చేంజెస్ అనేటువంటిది ఉండదు అనేటువంటిది అనేక ఎగ్జాంపుల్స్ మనం చేసుకున్నాము గత 7th క్లాస్ 8th క్లాస్లో. రాము సెడ్, చూడండి ఐ ఆమ్ ఫీలింగ్ ఎల్, చూడండి రాము సెడ్ దట్, కామా ఇన్వర్టెడ్ కామా తీసేసి దట్ రాస్తామండి. ఐ అనేటువంటిది ఎవరండి ఇక్కడ, రామ్, కాబట్టి హీ. తర్వాత యామ్ వచ్చింది, యామ్ అంటే మనము డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్లో ప్రజెంట్ కంటిన్యూస్ వస్తే పాస్ట్ కంటిన్యూస్ హెల్పింగ్ వర్బ్ ఉపయోగించుకుంటుంది, కాబట్టి హీ వాజ్ ఫీలింగ్ ఇల్. ఈ రకంగా రాయవచ్చు. దిస్ ఈజ్ ద వన్ టైప్ ఆఫ్ ద మెథడ్. నెక్స్ట్ దీనికే మళ్ళీ ఏం చెప్తాడంటే వేరే రకంగా కూడా రాయవచ్చు అనేటువంటిది చెప్తాడు. నెక్స్ట్ ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ నెసరీ టు చేంజ్ ద వర్బ్ ఇన్ రిపోర్టెడ్ స్పీచ్. ఇఫ్ యూ రిపోర్ట్ ద సంథింగ్ అండ్ ద సిచ్యువేషన్ హ్యాస్ నాట్ చేంజ్డ్, యూ నీడ్ నాట్ చేంజ్ ద వర్బ్ టు ద పాస్ట్. మరొక ఎగ్జాంపుల్ ఇచ్చాడండి, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. డైరెక్ట్ స్పీచ్, రిపోర్టెడ్. చూడండి నిలిమా సెడ్ మై న్యూ జాబ్ ఈజ్ అనేటువంటిది వెరీ ఇంట్రెస్టింగ్. ఇది చేంజ్ చేయకుండా ఏం కాదు కొన్ని సందర్భాలలో అని చెప్తుండు. ఎందుకు చెప్తున్నాడు అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ఉంటే చెప్పాను ఇందాకనే రూలు, ఇది చేంజ్ చేయకుండా ఏం కాదనేటువంటిది కూడా రూల్ చెప్తాడు మనకు. నిలిమా సెడ్ దట్, చూడండి కామా ఇన్వర్టెడ్ కామా తీసేసి దట్ రాస్తాడు. మై న్యూ అన్నాడు, మై అంటే ఎవరు, నిలిమా అంటే ఎవరు, హర్ న్యూ జాబ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఇక్కడ ఉన్నటువంటిది చేంజ్ ఏం చేయలేదు, అంటే ఇక్కడ ఉన్నటువంటి వర్బ్ అనేటువంటిది చేంజ్ చేయకుండా కూడా రాయవచ్చు. ఒకవేళ చేంజ్ చేసి కూడా రాయవచ్చు అని మళ్ళీ చెప్తాడు ఆయన. ఓకే, ద సిచ్యువేషన్ హ్యాస్ నాట్ చేంజ్డ్, హర్ జాబ్ ఇస్ స్టిల్ ఇంట్రెస్టింగ్. ఆమె యొక్క జాబ్ అనేటువంటిది ఆమెకు ఇంట్రెస్ట్గా ఉంది కాబట్టి అది చేంజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి చెప్తుండు. సింపుల్ అండి. సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్ వస్తే అక్కడ మనకు హెల్పింగ్ వర్బ్ చేంజ్ కాదు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డైరెక్ట్. రవి సెడ్ ఐ వాంట్ టు గో టు న్యూయార్క్ నెక్స్ట్ ఇయర్. రవి సెడ్ దట్, చూడండి కామన్, రవి సెడ్ దట్. ఐ అంటే ఎవరండి ఇక్కడ, రవి అంటే ఏం రాస్తాం మనము, హీ వచ్చింది కాబట్టి వాంట్స్. ఇక్కడ చూడండి రవి సెడ్, ఇక్కడ ఐ వాంట్ అన్నాడు సింపుల్ ప్రజెంట్ టెన్స్, అక్కడ చేంజ్ కాబట్టి హీ వాంట్స్. ఓకే, హీ వాంట్స్ టు గో టు న్యూయార్క్ నెక్స్ట్ ఇయర్ అనేటువంటిది రాయవచ్చు. ఇక్కడ రవి స్టిల్ వాంట్స్ టు గో టు న్యూయార్క్ నెక్స్ట్ ఇయర్ అనేటువంటిది దీని యొక్క మీనింగ్ అండి. అంటే దే హ్యావ్ ద ఇంట్రెస్ట్ అండ్ నెక్స్ట్ ఇయర్ వాళ్ళు వెళ్తారు అనేటువంటిది ఇక్కడ మనము చెప్పుకోవడానికి మీనింగ్ అండి. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి. యూ కెన్ ఆల్సో చేంజ్ ద వర్బ్ టు ద పాస్ట్. ఇప్పుడు వర్బ్ చేంజ్ చేస్తే, ఇంతకుముందేమో వర్బ్ చేంజ్ చేయకుండా ఇప్పుడు వర్బ్ చేంజ్ చేస్తే ఏమవుతుంది, నిలిమా సెడ్ దట్ హర్ న్యూ జాబ్ ఈజ్ ఉన్నటువంటిది వాజ్గా మారింది. ఎందుకు, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారుతుంది, మనందరికీ తెలుసండి. రవి సెడ్ దట్ హీ, ఇక్కడ చూడండి వాంటెడ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్గా మారింది కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ V2 అనేటువంటిది వచ్చింది. అంటే డైరెక్ట్ అదేవిధంగా మనకు 2 రకాలుగా రాయొచ్చు అని చెప్పిండు. ఒకసారేమో వర్బ్ చేంజ్ చేసుకుంటూ రాయొచ్చు, ఒకవేళ వర్బ్ చేంజ్ చేయకున్నా పర్వాలేదు అలాగే కూడా రాసుకోవచ్చు అనేటువంటిది, 2 రకాలుగా రాసుకోవచ్చు అనేటువంటిది మనకు ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటిది జరిగింది. చూడండి అదే చెప్తాడు, ద పాస్ట్ సింపుల్ డిడ్, సా, న్యూ
can usually remain the same in reported speech, or you can change into the past perfect had done, had seen, had known. ఓకే, ఈ రకంగా చేంజ్ అవ్వచ్చు అనేటువంటిది చెప్తుండండి కామన్గా. నెక్స్ట్ మెనీ ఎగ్జాంపుల్స్ అనేటువంటివి ఉన్నాయి, అవి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. డైరెక్ట్ రవి షెడ్ చూడండి, కామా ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి దట్. ఐ అన్నాడు, ఐ అంటే ఎవరండి ఇక్కడ? రవి కాబట్టి హీ. ఓ కప్కు మళ్ళీ ఇక్కడ ఏం రాస్తున్నాం? ఓ కప్ ఫీలింగ్ ఇల్. సో ఇక్కడ సో రాస్తున్నాం. ఐ అన్నాడు, ఐ అంటే ఎవరు ఇక్కడ? అతను రవి కాబట్టి హీ రాశాడండి ఇక్కడ. డిడెంట్ గో టు వర్క్, అదే రాసిండు, కింద ఇచ్చిండు. అలా రాయకుంటే రవి సెడ్ దట్ హీ, చూడండి సింపుల్ మళ్ళీ చెప్తున్నా, సింపుల్ పాస్ట్ టెన్స్ అనేటువంటిది ఏ రకంగా మారుతుందంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో మనకు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్గా మారుతుంది. దీని యొక్క హెల్పింగ్ వర్బ్ యొక్క సాయం తీసుకొని వాక్యం అంటే సింపుల్ పాస్ట్లో ఉన్నది ఇక్కడ వాక్యం కాబట్టి ఐ వోకప్ అనేటువంటిది ఇక్కడ ఐ వోకప్ అనేటువంటిది సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి ఐ అంటే ఎవరు ఇక్కడ? హీ అంటే ఎవరు ఇక్కడ? మనకు రవి కాబట్టి హీకి ఏమొస్తుంది? హ్యాడ్. తర్వాత వేకన్ అప్ అంటే ఇక్కడ ఏమవుతుంది? V3 కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 అనేటువంటిది మనకు తెలుసు స్ట్రక్చర్. వోకెన్ అప్ ఫీలింగ్ ఇల్. సో ఇక్కడ చూడండి హ్యాడ్ నాట్, ఇక్కడ చూడండి డిడెంట్ అన్నాడు, హ్యాడ్ ఎంట్ వాడతాడు. ఎందుకు? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి హ్యాడ్ ఎంట్ గాన్ టు వర్క్ అనేటువంటిది రాసిండు. అంటే అర్థమైందంటే వాక్యం ఉన్నట్టుగానే ఉంచవచ్చు, లేకుంటే అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ సింపుల్ పాస్ట్ లాగానే రాయవచ్చు, లేకుంటే సింపుల్ పాస్ట్ని యాజ్ విజువల్గా మనం చేసేటువంటిది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించి కూడా రాయవచ్చు అనేటువంటిది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్తున్నా. అంటే దేర్ ఆర్ ద 2 ways వీ హ్యావ్ టు రైట్. ఓకే, 2 ways ఉన్నాయండి రాయడానికి, 2 విధానాలుగా మనం రాయడానికి అవకాశం అయితే ఉంటుంది అనేటువంటి విషయాన్ని అయితే మనకు చెప్తుండు. నెక్స్ట్ మనం చూసినట్లయితే కన్వర్జేషన్, నోటీస్ హౌ ఈ రిపోర్టెడ్ అనేటువంటిది అవసరం లేదండి, ఇవన్నీ కూడా మనకు ఓన్లీ కన్వర్జేషన్ కాబట్టి ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు. నెక్స్ట్ చూడండి చాలా ఇంపార్టెంట్ క్వాంటిఫైయర్స్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా మనకు టెట్లో డిఎస్సిలో మెన్షన్ చేశాడు కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. క్వాంటిఫైయర్స్ యాజ్ ద నేమ్ ఆఫ్ ఇంప్లాయీస్ ఆర్ ఏ టైప్ ఆఫ్ డిటర్మినర్స్ అన్నా కానీ క్వాంటిఫైయర్స్ అన్నా కానీ మన అందరికీ సిలబస్లో ఇచ్చిండు. ఇంప్రిసైజ్ క్వాంటిటీ, దే డిఫరెంట్ ఫ్రమ్ ద నెంబర్స్ అండ్ న్యూమరల్స్ విచ్ ఇండికేట్ ద ప్రిసైజ్ క్వాంటిటీ. చూడండి ఐ హ్యావ్ గాట్ సమ్ ఎనీ. జనరల్లీ క్వాంటిఫైయర్స్ ఆర్ యూజ్డ్ బిఫోర్ ద నౌన్స్. వెరీ ఇంపార్టెంట్. క్వాంటిఫైయర్స్ ఇక్కడ వాడతామండి, నౌన్స్ ముందు వాడతాం. ఇక్కడ వాటర్ అనేటువంటిది వాడిండు, ఇక్కడ కూడా ఎనీ వాటర్ అని వాడిండు. ఇక్కడ సమ్, ఇక్కడ చూడండి యాపిల్స్ వాడిండు, ఇక్కడ కూడా ఎనీ యాపిల్. అంటే నౌన్స్ ముందు వాడబడేటువంటిది ఏంటంటే క్వాంటిఫైయర్స్ అంటాము, డిటర్మినర్స్ అంటాం మనం. ఎగ్జాంపుల్స్ ఇచ్చాడండి, వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. సమ్, ఎనీ, ఆల్, నో వన్, బోత్, ఈచ్, ఎవ్రీ, సెవరల్ ఆర్ సమ్ ఆఫ్ ద క్వాంటిఫైయర్స్. ఇవన్నీ కూడా క్వాంటిఫైయర్స్ అంటాము, వెరీ ఇంపార్టెంట్. సమ్ ఈజ్ యూజువల్లీ థాట్ ఆఫ్ ఏ పాజిటివ్ counterpart to and any in many circumstances. కాబట్టి ఎనీ అంటే ఏదైనా, సమ్ అంటే కొన్ని, ఇది పాజిటివ్లో వాడడం అనేటువంటి జరుగుతుంది. ఎనీ కెన్ బి యూజ్డ్ బిఫోర్ ద కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్ యూజువల్లీ. కాబట్టి ఎనీ అనేటువంటిది కౌంటబుల్ నౌన్లో వాడతాము, అన్కౌంటబుల్ నౌన్లో కూడా వాడడం జరుగుతుంది. ఇన్ క్వశ్చన్స్ అండ్ నెగటివ్ సెంటెన్సెస్, క్వశ్చన్లో వాడతాము, అదేవిధంగా నెగటివ్ సెంటెన్స్లో కూడా వాడడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడంటే మనకు ఎనీ ఎక్కడెక్కడ వాడతాము. సమ్, ఆర్ యూ బ్రింగింగ్ ఎనీ ఫ్రెండ్స్ విత్ యూ, క్వశ్చన్ అండి ఇది, కాబట్టి దీంట్లో ఏం వాడారండి? ఎనీ అనేటువంటిది వాడండు. ఇక్కడ ఎనీ అనేటువంటిది ఏంటంటే క్వాంటిఫైయర్స్ అంటాము, దీనికి డిటర్మినర్స్ అని కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత సమ్, చూడండి ఇక్కడ ఐ ఆమ్ బ్రింగింగ్ సమ్ ఫ్రెండ్స్ విత్ మీ, కాబట్టి ఇక్కడ సమ్ అనేటువంటిది ఏంటంటే క్వాంటిఫైయర్స్. ఈ రకంగా వాడడం అనేటువంటి జరిగింది. దానికి ఎగ్జాంపుల్స్ కింద ఇచ్చాడండి, అవన్నీ చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం. క్వాంటిఫైయర్స్ కమ్ బిఫోర్ నౌన్స్ తెలుసండి. సమ్ ఆఫ్ ద క్వాంటిఫైయర్స్ యూ ఫైండ్ ఇన్ ద టెక్స్ట్ ఆర్ సమ్, ఎనీ, నో. You are also find numerals. Pick out some nouns along with the quantifiers or numerals and write them down in the list. Okay, numerals no గాని, ఎనీ కానీ, ఆల్ కానీ, సమ్ కానీ, ఈచ్ కానీ. న్యూమరల్స్ అంటే సంఖ్య ఆధారంగా సూచించబడతాయండి. ఒకసారి ఇక్కడ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నో అంటే లేదు, ఎనీ అంటే ఏదైనా, ఆల్ అంటే అన్ని,
సమ్ అంటే కొన్ని, ఈచ్ అంటే ప్రతిదీ. కాబట్టి నో అంటే ఏది కాదు. ఓకే, డాష్ ఆర్డినరీ పర్సన్ ఈజ్ బాదర్డ్ అబౌట్ క్లైమాటిక్ చేంజెస్. నో ఆర్డినరీ మ్యాన్ అంటే చూడండి, క్లైమాటిక్ చేంజెస్ మనం అయితే చేయలేము కాబట్టి నో ఆర్డినరీ పర్సన్ ఈజ్ బాదర్డ్ అబౌట్ ద క్లైమాటిక్ చేంజెస్. If we talk of dash change, any changes, people look at us if we don't have dash work, any work. In fact, it is such a grave problem that dash person, every person has to think about. Dash scientist was the all scientists feel alarmed because the ozone layer is depleting in addition. Okay. Next, dash people అంటే several people believe that the global warming is creating the climatic problem, but dash no signal individual shows the concern for it, any concern for it. And next అంటే మనకు 1-2 సార్లు చదవాలండి, చదివితే వస్తుంది. నెక్స్ట్ మెటీరియలాజిస్ట్ అంటే some the world will get warm between the 2 to 4 degrees Celsius by the year 2030. The scientists believe that dash year, every year dash year, some every year dash polar, some several. Next scientist అంటే all. నెక్స్ట్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఈ రకంగా అంటే త్రూ ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. థర్డ్ వన్ ఇక్కడ ఫస్ట్ సెవరల్, నెక్స్ట్ ఎనీ, నెక్స్ట్ ఎవ్రీ, నెక్స్ట్ సమ్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద మనకు క్వాంటిఫైయర్స్ గురించి నేను ఆటోమేటిక్గా మీకు చెప్పానండి. అద్భుతమైనటువంటి టాపిక్. ఇంతకుముందు మనం కూడా టెక్స్టువల్ బుక్లో చెప్పాము. సో ఈ రకంగా లెజెండ్స్ అయితే తప్పకుండా లైక్ ఇవ్వండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లెజెండ్స్ మాత్రం ఇప్పటివరకు చూసిన వాళ్ళైతే తప్పకుండా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. క్వాంటిఫైయర్స్ గురించి నేను మళ్ళీ డిటర్మినర్స్ గురించి డీటెయిల్గా జనరల్ గ్రామర్లో చెప్తాను కాబట్టి మీరు డోంట్ వరీ. గతంలో అడిగినటువంటి బిట్ ఏంటంటే క్వాంటిఫైర్స్ ఐడెంటిఫై చేయండి, సమ్ ఇచ్చిండు, తర్వాత ఎనీ ఇచ్చిండు. క్వాంటిఫైర్స్ ఐడెంటిఫై చేయండి, క్వాంటిఫైర్స్ కలిగినటువంటి వాక్యం ఏదనేటువంటిది ఇచ్చిండు. ఈ రకంగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా డోంట్ వరీ. ఎనీహౌ మిత్రులారా, తప్పకుండా అయితే ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తప్పకుండా మన మార్కులు సాధించే క్రమంలోనే మన యొక్క మైండ్ సెట్ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై. సీ యూ.